హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతర బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మ అయిన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమగురు మండలంతటికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. ఈ వర్తమాన క్షణంలో ఈశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహపత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు. విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలండి. అలాగే ఆ వినాయక చతుర్థి రోజు ఆ వినాయక స్వామికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు, నా స్వయానికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈరోజు కూడా సూక్ష్మ శరీర యానం చదువుకుంటున్నాను. అంటే వెనక పేజీ కొంచెం చదివితే అది అర్థమవుతుంది మేడం. అట్లే మేడం, అలాగే. ఆ కణం చెబుతుంది, నేను చాలా వృద్ధ కణాన్ని, నా చుట్టూ ఉన్న అనేక కణాలకు జన్మనిచ్చింది నేనే. అత్యుత్తమ ఆదర్శాలను, అత్యంత యోగ్యమైన పూరితమైన అలవాట్లను నా పిల్లల మనసులో నాటుకునేలా చేయడానికి నేను సాధ్యమైనంత కృషి చేశాను. వికాస ప్రక్రియను కొనసాగించడానికి నేను వెళ్ళిపోయే నాటికి సురక్షితమైన కణాల సమూహాన్ని సాధ్యమైనంతగా తయారు చెయ్యాలి అనేది నా లక్ష్యం. సహజంగానే మేము ఎవరిలోనైతే జీవిస్తూ చరిస్తూ ఉనికిలో ఉన్నామో ఆ దివ్య సృష్టికర్తనే నేను విశ్వసిస్తాను. మేమంతా ఈ దివ్య పురుషుడి దేహంలోని భాగాలమే. ఆయన దివ్య మానసాన్ని, దివ్య జీవితాన్ని ఊహించడం అనేది అల్పులమైన మాకు అసాధ్యం. ఆయన తన స్వీయ శ్రేయస్సు, అభివృద్ధి కోసం మా క్రమశిక్షణ, శ్రేయస్సులను ఆశ్రయిస్తాడు. మేము ఆయనను పూజించి మారు పలకకుండా ఆయన కోరిన దాన్ని శిరసావహిస్తే కనుక మేము యుక్త సమయంలో దివ్య ఉపదేశాన్ని పొంది తద్వారా చివరకు మేము ఆయన దివ్య మానసపు అద్భుతాలను అనుభవించగలుగుతాం. ఈ భగవంతుడు, ఈ మహత్తర దైవం ఎవరు? నేను గట్టిగా అడిగాను. అది ఒక కణాన్ని అడగకూడని ప్రశ్న రాఫెల్ నాతో రహస్యంగా చెప్పాడు. అతను నీకు తెలుసు, అతను ఆ యువ వైద్యుడే. నా ఉత్సుకతను నేను నియంత్రించుకోలేకపోయాను. ఒక కణంగా ఉండటం పట్ల నువ్వు సంతృప్తితోనే ఉన్నావా అని నేరుగా ఆ కణ కేంద్రాన్ని సంబోధిస్తూ నేను అడిగాను. అంతకు ముందున్న నా సంశయాన్ని పూర్తిగా నిష్కర్షిస్తూ నేను మాట్లాడుతున్నప్పుడు గుంపుగా ఉన్న ఆ జీవులు కనిపించాయి. అది నాకు సమాధానం చెప్పాలనే ఉత్సుకతతో ఉంది అని నేను ప్రమాణం పూర్తిగా చెప్పగలను. కణాలమైన మేము ఎల్లవేళలా మరింత మెరుగైన దాని కోసము
నిరంతరం కఠినంగా శ్రమిస్తూ ఉంటాం. రాఫేల్ నెమ్మదిగా అనువాదం చేశాడు. కనుక కొన్నిసార్లు అసూయ ఉంటుంది. మా సృష్టికర్త మాకు అవసరమైనవన్నీ పంపిస్తాడు. అయినప్పటికీ మాలో కొంతమంది మరీ అత్యాశతో ఉంటాయి. మరి అది మా సమాజపు సమతుల్యతను దెబ్బతీస్తుంది. అప్పుడు వ్యాధులు, మరణము రావడము జరుగుతుంది. మా విరోధి సమాజాల పట్ల మేము అసూయతో ఉంటాం. ఉదాహరణకు కాలేయపు కణాలు అనేవి హృదయపు కణాలకు ఎంతో అన్యమైనవిగా ఉంటాయి. మేమంతా ఒకే కుటుంబం అనే విషయాన్ని మనస్సుకు నాటుకునేలా చెప్పడానికి మా సృష్టికర్త ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నప్పటికీ దాని వలన పెద్దగా వ్యత్యాసం ఏమీ ఉండదు. కణ స్వభావం మార్పు చెందదు తెలుసా. ఎప్పుడూ కలహం ఉంటూనే ఉంటుంది. కొన్నిసార్లు అవసరాలు మరి సరఫరాలు ఒకే రీతిగా లేకపోవడం వల్ల ఆర్థిక పరమైన సంక్షోభాలు తలెత్తుతూ ఉంటాయి. విశ్వకణ సౌభ్రాతృత్వం అనే ఆ పాఠాన్ని మేము నేర్చుకోలేకపోతున్నట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు మా కష్టాలకు మేము సృష్టికర్తను నిందిస్తాము. మరి ఖచ్చితంగానే ఆయన కూడా కొన్నిసార్లు మమ్మల్ని నిందిస్తాడు. ఈ పేజ్ పోయింటే భలే ఇంపార్టెంట్ ఉంది మేడం పేజ్. మేడం అవును మేడం. అది ఒక కణాన్ని అడగకూడని ప్రశ్న. సెకండ్ మళ్ళీ తీసాను, అది సరిగా రాలేదనే చూడండి ఇక్కడ. ఓకే అని మేము భావిస్తున్నాము. ప్రతి ఒక్క కణపు అత్యున్నత ఆశయము ఏమిటంటే తన మరణానంతరము అతను లేదా ఆమె మొదలు యొక్క కణ సమాజంలో తిరిగి జన్మించాలి అనేదే. మెదడు యొక్క కణ సమాజంలో తిరిగి జన్మించాలి అనేదే. మెదడు కణాలనే మేము అత్యంత వివేక సంపన్నమైన జాతులు అని పిలుస్తాం. మా అందరిలోకి అత్యున్నత నాగరికతను సంతరించుకున్నవి ఆ కణాలే. ఆ కణపు కేంద్ర భాగము ఈ పాటికి సహజంగానే ఉద్రేక స్థితిలో ఉంది. కొద్దిసేపట్లో నాకు ఇక ఓ వ్యాఖ్యాత అవసరం కూడా ఏమాత్రం ఉండదు అని నేను భావించాను. అయితే రాఫేల్ నిజంగా నన్ను అక్కడ నుంచి తీసుకెళ్లిపోయాడు. అతను గాఢంగా ఆలోచనలో మునిగిపోయి ఉండడం నేను గమనించాను. అప్పుడు తెలియజేయబడినదంతా నేను నీకు వివరించి చెప్పగలిగితే ఎంత బాగుండేది అని నేను ఆశిస్తున్నాను. చివరికి అతను అన్నాడు, ఇక్కడ నేర్చుకోవడానికి ఎంతో ఉంది. మనం మళ్ళీ మళ్ళీ ఇక్కడకు రావాలి, కానీ ఇప్పుడు మనం మరింత ముందుకు వెళ్ళిపోవాలి. ఒక అణువు అంతర్భాగాన్ని నేను నీకు చూపించాలి అనుకుంటున్నాను. అంటే వాళ్ళు శరీరం లోపల భాగాల్ని చూస్తున్నారు కదా మేడం, ఒక్కొక్కటి ఎంతెంతో పెద్ద పెద్ద కనిపిస్తున్నాయని నిన్నటి దాంట్లో అనుకున్నాం కదా మేడం. వాళ్ళకి ఈ ద్రవపు పరిమాణువుల్లో ప్రతి ఒక్కటి అసంఖ్యమైనవన్నీ అణువులతో రూపొందించబడి ఉంటుంది. అవును, ఇది మన అధ్యయనానికి సరిపోతుందని నేను భావిస్తున్నాను. మేము పెద్దగా ఉన్న ఒక పారదర్శకమైన గోళం ముందు కొంతసేపు ఆగాం. అది మా ముందు ఎంతో త్వరగా ఉబ్బిపోతూ ఉండడాన్ని బట్టి మా శరీరాలు మళ్ళీ కుంచుకుపోతున్నాయి అని నేను గ్రహించాను. త్వరలోనే మేము ఈ పరమాణువు లోపలకు వెళ్ళాం. అది ఎంత పెద్దగా మారిపోయి ఉందంటే నేను దాని గోడలను ఇక చూడలేకపోయాను. మా చుట్టూ స్పందిస్తున్న శూన్యం తప్ప ఇంకేదీ లేనట్లు కనిపించింది. ఆ శూన్యంలో అతి ఎక్కువ వోల్టేజీ విద్యుత్ లాంటి అనంత శక్తిని నేను అనుభూతి చెందగలిగాను. అప్పుడప్పుడు ఏదో అదృశ్య అయస్కాంతం బలంగా లాగుతున్నట్లుగా అనిపించింది. మా చుట్టూ ఉన్న గాలి నీలి వర్ణాన్ని సంతరించుకుంది. ఎంతో సుదూరంలో ఉన్న పరమాణువు గోడలు నీలాకాశంగా లాగా కనిపించాయి. మనం ఇప్పుడు ఒకానొక అణువులో ప్రవేశించాం, వివరించాడు రాఫేల్. మనం ఏమైనా చూడగలిగే ముందు మనం మన శరీరాన్ని 1,000,000 రెట్లు చిన్నదిగా చేసుకోవాల్సి ఉంటుంది. కనుక ఇప్పుడు మరింత త్వరగా మనం శరీరాలను కుంచుకుంటాం.
మేము ఎంతో స్వేచ్ఛగా ఆ నీలి విశ్వంలో తేలుతున్నాం. మధ్య మధ్యలో శక్తివంతమైన ఆ అయస్కాంత ప్రవాహాలు మాకు ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం మా ఎదుట ఏదో మెరుస్తూ ఉండడాన్ని నేను గ్రహించాను. అది ఆ శూన్యం మధ్యలో సమస్థితిలో ఉన్న ఒక చిన్న అగ్నిగోళం. అది అచ్చం సూర్యుడిలానే కనిపించింది. అది అణువు యొక్క కేంద్ర భాగం, ప్రోటాన్ కదా. అది ఎంత చిన్నగా ఉంది. ఆ అర్ధగోళపు నీలివర్ణ ఆకాశాన్ని అన్ని వైపులా తల తిప్పి చూస్తూ నేను అన్నాను, పరిభ్రమిస్తున్న ఒక పెద్ద విద్యుత్ ప్రస్ఫుట లింగం మా ప్రక్కన ప్రస్ఫుటంగా మెరిసింది. ఇంకొంత దూరంలో మరొకటి ఉంది. అవి రుణ విద్యుత్ కణాలు అయి ఉండవచ్చా అని అవి భయాన్ని కలిగించేంత వేగంతో కదులుతుంది. ముగ్ధురాలినైపోయి నేను ఆశ్చర్యంగా అన్నాను, అది మన శరీర పరిమాణంపై ఆధారపడి ఉంటుంది అని బదులిచ్చాడు రాఫెల్. మనం ఎంత చిన్నగా అయిపోతే అవి అంత నెమ్మదిగా కదులుతున్నట్లు కనిపిస్తాయి. అవును, ఇప్పటికే అవి గిరగిరా తిరుగుతున్న చిన్న చిన్న గ్రహాల్లా కనిపించడం మొదలైంది. ఆ సూర్యుడు ఎంతో తేజస్సుతో ఉన్నాడు. మనం తొలిసారి సూక్ష్మ శరీర యానాన్ని చేసిన రాత్రిలాగా నేను ఇప్పుడు మనకు ఎంతో సుపరిచితమైన మన నీలాకాశం క్రింద మీతో కలిసి గాలిలో తేలడం లేదు అనేది నేను నమ్మలేకుండా ఉన్నాను. నిజంగానే ఇప్పుడు ఆ రుణ విద్యుత్ కణాలు భారీ అగ్నిగోళాల్లా కనిపిస్తున్నాయి. వాటిలో ప్రతి ఒక్కటి తమ తమ కక్షల్లో పరిభ్రమించడం నేను చూడగలుగుతున్నాను. ఆ గ్రహాల్లో ఒకటి ప్రత్యేకమైన ఆకుపచ్చ ఛాయలో ఉన్నట్లు కనిపించింది. ఆ సంగతి నాకు ఆకస్మిక ప్రేరణను ఇచ్చింది. నేను ఎథరిక్ అల్లికను అన్వేషిస్తూ జాగ్రత్తగా నా దృష్టిని కేంద్రీకరించాను. కొంతసేపటికి వరకు నేను ఏమీ కనిపెట్టలేకపోయాను. అప్పుడు క్రమక్రమంగా ఆ దృశ్యం మరింత భావగర్భితమైనదిగా నా కంటి ముందు పరుచుకుంది. ఆ ఎథరిక్ అల్లిక కనిపించింది. ఆ సూర్యుడి మధ్య భాగం నుంచి ఇంద్రధనస్సు రంగుల్లో ఉన్న సున్నితమైన దారపు పోగులు బయటకు వెలువడి ఆ చిన్న గ్రహానికి రుణ విద్యుత్ కణానికి అనుసంధానించబడి అక్కడి నుంచి మినుకు మినుకు అనే కాంతిని ప్రసరిస్తున్న సన్నని అల్లికలుగా విడివడి మళ్ళీ బయటకు వెళుతూ ఉండడం నేను ముందుగా చూశాను, జాగ్రత్తగా గమనించాను. అంత వేగంగా కదులుతున్న గ్రహాలతో అనుసంధానించబడి ఉన్న ఆ పోగులు ఒకదానితో ఒకటి కలగలిసి పోకుండా, మరి అస్తవ్యస్తమైపోకుండా ఎలా ఉండగలుగుతున్నాయి? చివరకు నేను ప్రశ్నించాను, నీ సిల్వర్ కార్డు గురించి ఆలోచించు అని బదులిచ్చాడు రాఫెల్. మన గత ప్రయాణంలో మన లాంటి వేలాది మంది సహయాత్రికులను మనం దాటి వెళ్ళాం. ఏ గందరగోళము జరగలేదు కదా. నువ్వు కేవలం దశల వారీగా మాత్రమే చూడడం నేర్చుకుంటున్నావు కాబట్టి నువ్వు వాళ్ళను చూడలేదు. ఒక రేడియో రిసీవర్ చేత ఎంచుకోబడే వరకు ధ్వని తరంగాలు అన్ని ఏమాత్రం చెక్కు చెదరకుండా ఎలా ఉంటాయో ఆలోచించు. కోట్లాది విభిన్న తరంగాలు ఒకదానిలో నుంచి మరొకటి ఏమాత్రం కలగలిసిపోకుండానే ప్రవహిస్తూ ఉంటాయి. ఇక ఆ రుణ విద్యుత్ కణాల వేగం విషయానికి వస్తే, ఒకవేళ మన సౌర మండలం ఓ అణువు పరిమాణంలో మనకు కనిపిస్తే కనుక ఆ సౌర మండలపు గ్రహాలు ఎంత వేగంగా తిరుగుతున్నట్లు కనిపిస్తాయి. మేము ఈ పాటికి తేజవంతమైన ఆ సూర్యుడికి ఎంతో దగ్గరగా చేరుకుంటున్నాం. ఏంటో కొంచెం సౌండ్లు వస్తున్నాయి మేడం. అవును మేడం, వినాయక చవితి కదా, పక్క అంతా వినాయకుడిని పెట్టి వాళ్ళ కోలాహలాలు ఉంటాయి వాళ్ళు కదా, అదే మేడం. ఇప్పుడు దాకా కొంచెం ఇప్పుడు వినపడుతుంది మేడం. ఎవరు గోల వాళ్ళు అన్నట్టు ఉంది. అంతే మేడం, వాళ్ళకి దొరకాలంతే. అదే 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 నేను కాంతిని కన్నెత్తి చూడలేకపోయాను. ఆ సూర్యబింబం ఎంతటి ప్రస్ఫుటమైన జీవాన్ని ఇముడ్చుకొని ఎంతటి మినుక్కుమనే సజీవమైన కదలికతో ప్రకాశిస్తూ కాంతి కిరణాలను ప్రసరిస్తూ ప్రకంపిస్తూ ఉందంటే
దానికి ఎదురుగా వెళ్ళడానికి నేను దాదాపుగా బెదిరిపోయాను. మనం ఆ సూర్యుడి లోపలకు వెళ్ళిపోతున్నామా? నేను భయంతో తడబడిపోతూ అడిగాను. లేదు వెరిటీ, మన సూర్యుడిలానే ఆ సూర్యుడు జీవానికి కేంద్రమే. ప్రస్తుతం మనం తట్టుకోలేనంత తీవ్రమైన శక్తులను, రహస్యాలను అది కలిగి ఉంటుంది. మన వైజ్ఞానిక శాస్త్రవేత్తలు సైతం అణువు లోపల ఇప్పటికీ బంధించబడి ఉన్న మరింత లోతైన శక్తి ఏ మేరకు ఉంది అనే దాని గురించి, అలాగే ఎప్పటికప్పుడు మరింత సంక్లిష్టమైనదిగానే కనిపిస్తున్న అణువులోని పదార్థాల గురించి సందేహిస్తూనే ఉన్నారు. ఈనాటి మన యాత్ర ముగిసింది. మనం ఇంటికి తిరిగి వెళ్లే ముందు చివరిసారిగా వీటిని చూడు. రాఫెల్ స్వరం ఎంతో అలసటగా ధ్వనించింది. నేను వ్యాకులతతో అతని వైపు చూశాను. నాకు ఇదంతా చూపించడం అనేది మిమ్మల్ని ఎంతో ప్రయాసకు గురి చేస్తుంది కదా. కేవలం నా కోసం మీరు ఎందుకు ఇంత శ్రమ తీసుకుంటున్నారు? నేను వినయంగా అడిగాను. మన ఇద్దరి గతులు కలిపి బంధించబడి ఉన్నాయి, నా సహచరుడు గంభీరంగా బదులిచ్చాడు. నేను ఎన్నో యుగాలుగా నీ కోసం నిరీక్షిస్తూ ఉన్నాను. ఈ క్షణం కోసం ప్రార్థిస్తూ నిరీక్షించాను. ఎందుకు అనేది నీకు తర్వాత అర్థమవుతుంది. కానీ ప్రస్తుతం ఈ యాత్ర నీకు ఎలా అనిపించిందో నాకు చెప్పు. నేను దాదాపు మాట రాని దానిలా చుట్టూ దూరాలకు విస్తరించిన నీలాన్ని, ప్రకాశిస్తున్న సూర్యుడిని, తళతళలాడుతున్న గ్రహాలను రెప్పవేయకుండా చూశాను. నేను ఎంతో విస్తారమైన చింతనతో నిండిపోయి ఉన్నాను. నా మనస్సు ఎంతగా నిండిపోయింది అంటే నేను ఏ మాత్రం ఆలోచించలేకపోతున్నాను. కానీ నాకు మరింత తెలుసుకోవాలి అనే తీవ్ర తపన కలుగుతోంది. ఉదాహరణకు మన సౌరమండలపు సూర్యుడి నుండి వెలువడే, అలాగే సూక్ష్మమైన ఒక అణువు యొక్క కేంద్ర స్థానం నుంచి వెలువడే ఆ 7 రంగుల భావం ఏమిటి? పైన ఎలా ఉంటుందో క్రింద కూడా అలాగే ఉంటుంది. నా మార్గదర్శకుడు గుర్తు చేశాడు. రంగుల్లో ఎన్నెన్నో రహస్యాలు దాగి ఉంటాయి. రంగులను వాస్తవంగా అవగాహన చేసుకున్న వాళ్ళు ప్రజ్ఞకు సంబంధించిన తాళం చెవిని కలిగి ఉంటారు. నువ్వు ఇంకా ఏమి గమనించావు వెరిటీ? దానిని మాటల్లో వర్ణించడం ఎంతో కష్టం రాఫెల్. మీరు నాకు చూపించిన క్రమబద్ధమైన ఎదుగుదలను, ప్రణాళికలను, లక్ష్యంతో కూడిన వేగవంతమైన జీవితాన్ని నేను చూశాను. ప్రతి చిన్న గోళము, ఒక పరమాణువు, ప్రతి సూక్ష్మ జీవి, ప్రతి రక్త కణము ఒక లక్ష్యం చేత ప్రేరణ పొంది ముందుకు సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏం చెయ్యాలి అనేది వాటన్నింటికి ఎలా తెలుస్తుంది? నువ్వు గమనించిన సంగతులు ఎంతో వివేకవంతంగా ఉన్నాయి మిత్రమా అన్నారు రాఫెల్. నేను ఎంతగానో ఇష్టపడే ఆ అసంతృప్తితో నిండిన చూపు తన వదనంపై కనిపిస్తుండగా, ఇప్పటి వరకు నేను వస్తువులపై బాహ్యంగా ఉండే భౌతికపరమైన పూతను, అంతర్గత కారణాల వ్యక్తీకరణ, ప్రభావాలను మాత్రమే నీకు చూపించాను. ఏదో ఒకరోజు అంతర్గత కారణాలను నీ అంతటి నువ్వే చూస్తావు. నువ్వు ఒక లోకాన్ని, ప్రాణుల సమూహాన్ని, భౌతిక లోక జీవులకు ఆచార్యత్వాన్ని, మార్గదర్శకత్వాన్ని వహించి బోధించే కార్యాన్ని నిర్వర్తిస్తూ అన్ని స్థాయిల్లోనూ రకరకాల ప్రమాణాల్లోనూ ఉన్న శ్రామికులను చూస్తావు. ప్రస్తుతం మనకు వాళ్ళను గురించిన జ్ఞానం తెరచాటునే ఉంచబడింది. కానీ ప్రాచీన సాంప్రదాయ గ్రంథాల్లోనూ పురాణ గాథల్లోనూ అది వ్యక్తం చేయబడింది. నువ్వు ఏదో ఒక రోజు గంధర్వులు, దేవదూతలు, అలాగే యక్ష, కిన్నెర, కింపురుషాది దేవగణాల నుంచి అనేక విషయాలను నేర్చుకుంటావు. ఈ మాటలను విని నేను నవ్వలేదు. నేను ఇప్పటికే ఎన్నెన్నో అద్భుతాలను చూశాను. నా ఎదుట ఉన్న దృశ్యాన్ని కంటి నిండుగా చూస్తూ నా ప్రశాంతతను చిక్కుబట్టుకుని నాలో నేనే రహస్యంగా అనుకున్నాను. అయితే కాంతి మరి తేజస్సులతో అలరారుతున్న ఈ మహోత్కృష్టమైన సౌరమండలం మన సైనికుల వైద్యుడి పాదం యొక్క కణజాలంలోని ఒక కణంలోని ఒకానొక పరమాణువుకు చెందిన ఒక కణం యొక్క అంతర్భాగమే అన్నమాట.
అవును ప్రియతమా, తమ భద్రత పురోగతి కోసం తమ సృష్టికర్త మరి దైవం యొక్క వివేకము ప్రవర్తన మీద, అంటే ఆ యువ వైద్యుడి మీద పూర్తిగా ఆధారపడి జీవిస్తున్న, ఎదుగుతున్న, కఠినంగా శ్రమిస్తున్న వివిధ రకాల సచేతన జీవులన్నింటికి చెందిన ఒక పరిమిత భాగాన్ని మాత్రమే నువ్వు చూసావు. ఈ విధంగా ఒక కోణం నుంచి మానవుడి ప్రాధాన్యతను నువ్వు గ్రహించావా? అంటే మీ ఉద్దేశం, ఉదాహరణకు నా లోపల ఉన్న అలాంటి జీవులన్నింటికి నేను వాస్తవంగా బాధ్యురాలినేనా? మిత్రమా, వాటిని నువ్వు సృష్టించలేదా? అవి ప్రస్తుతం ఉన్న విధంగా ఉండడానికి వాటికి సహాయం చేసినది నువ్వే కాదా? అవి నీ అవసరాలకు పనులను నెరవేర్చి నీకు వ్యతిరేకంగా పని చేయకుండా ఉండేలా వాటికి ప్రోద్బలాన్ని ఇచ్చినది నువ్వే కాదా? అంటే మీ ఉద్దేశం, నాకు మరి నా శరీరంలో ఉన్న జీవులన్నింటికి మధ్య ఒక సచేతనమైన మనో సంవాదం జరుగుతూ ఉండవచ్చని అంటున్నారా? ఖచ్చితంగా వెరిటీ. ఆ విధంగా మానవుడు సర్వశక్తిమంతుడైన భగవంతుడిగా మారి తాను కోరుకున్నది ఏదైనా చెయ్యగల, కోరుకున్న విధంగా ఉండగల సామర్థ్యాన్ని సంప్రాప్తించుకుంటాడు. ఒక భగవంతుడిలా బాసిల్లాలి అంటే ఎవరైనా తాను ఓ భగవంతుడినే అని మొదట తెలుసుకోవాలి. ఆ తర్వాత ఒక భగవంతుడి లాగానే ప్రవర్తించాలి. నేను పొట్ట చక్కలయ్యేలా పగలబడి నవ్వడం మొదలు పెట్టాను. అహహా అని మన మొదటి యాత్రలో నేను ఓ ధూళికణం కన్నా ఎంతో అల్పమైన దానిని అని తెలుసుకున్నాను. ఈ రోజు మీరు నన్ను కోటాను కోట్ల ప్రాణులను పాలిస్తున్న ఓ దైవంగా చూపుతున్నారు. అసలు ఇందులో దాగి ఉన్న ఉద్దేశం ఏమిటి? రాఫెల్ అసలు ఈ విషయాన్నిటిని ఏ ఉద్దేశంతో నాకు చూపిస్తున్నారు? కానీ నా నవ్వులోని తీవ్రత జరుగుతున్న దానిని కొంత కలత పరిచినట్లుగా ఉంది. నేను సూర్యుడు మరియు గ్రహాల కోసం ఆతృతగా చుట్టూ చూశాను, కానీ వాటి బదులు నలు చదరంగా ఉన్న నా పడక గది కిటికీ మాత్రమే కనిపించింది. మరోసారి నేను ఒంటరినైపోయా. చాప్టర్ ఇంకోటి. బిన్కు భార్య లభించింది. మా చుట్టూ ఉన్న ప్రకృతి సమస్తము సుసంపన్నత, తాజాదనము, నూతనత్వము, అంతులేని శక్తితో పువ్వులు విరబూసి మొగ్గలు తొడిగి ఉండడంతో నేను ఇదంతా మొట్టమొదటిసారి చూస్తున్నట్లుగా అనిపించింది. నా జీవితపు గత వసంత ఋతువులలో. ఏంటి మేడం? బిన్నుకు భార్య వచ్చిందన్నా? వస్తుంది ఇప్పుడు. అదే చాప్టర్ పేరు పెట్టారు, అది బిన్ వస్తుంది నాకు. నేను కూడా మిగిలిన వారిలాగా నా జీవితపు గత వసంత ఋతువుల్లో నేను ఏమైపోయాను? నేను కూడా మిగిలిన వారిలా సగమే జీవించి ఉండేదాన్ని అనేది అయిపోతుంది. తాజా గడ్డి పరకల ఆకుపచ్చని రంగు ఎంతో స్పష్టంగా, ఎంతో శోభాయమానంగా ఉంది. కేవలం కలుపు మొక్కలు అనుకుంటూ ఇది వరకు నిర్లక్ష్యంగా తీసి పారేసిన వందలాది అడవి మొక్కల వివిధ ఆకృతులు ఎంత విభిన్నంగా, సంక్లిష్టంగా ఉన్నాయో నేను ఏనాడు గుర్తించలేదు. బిన్ తనకు ఎంతో ఇష్టమైన వివిధ రుచులను అన్వేషిస్తూ ఇవి అవి ఎంపిక చేసుకుంటూ ఎంతో ఉత్సుకతతో నములుతూ ఉండడం నేను గమనిస్తూ ఉన్నాను. నాకు ఎంతో తక్కువగా తెలిసిన అనేక పక్షులు తమ పనుల్లో హడావిడిగా ఉండి నేను మాత్రం చూడలేని అనేక అతి చిన్న పదార్థాలను చూసి ఎంచుకుంటూ ఉండడం నేను గమనించాను. తాజా పువ్వులను పుష్కలంగా విరబూసి మధురమైన పరిమళాన్ని విడుదల చేస్తూ తమ అద్వితీయమైన రూపంతో ఆ దృశ్యాన్ని అత్యంత మనోహరంగా కనిపించేలా చేస్తున్న వృక్షాల మహనీయ సౌందర్యాన్ని ఒకదాని తర్వాత ఒకటిగా చూస్తున్నప్పుడు రోజు రోజుకు అమిత వేగంతో వృద్ధి చెందుతున్న ఈ సౌందర్యం నన్ను పూర్తిగా కైవసం చేసుకుంది. నా హృదయం భరించలేనంత ఆనందంతో నిండిపోయింది. నా స్పందనను హృదయంలో ఎలా ఇముడ్చుకోవాలో తెలియలేదు. కళాకారిణినైన నేను ఇది వరకు ఎప్పుడూ ఈ సౌందర్యాన్ని దర్శించకుండా
గ్రహించకుండా కేవలం చూశాను అని నేను భావించాను. మరి ఇప్పుడు నాలో ఈ మార్పు ఎందుకు కలిగింది? ప్రస్తుతానికి నేను వృత్తిలో ఎదగడం, డబ్బు సంపాదించడం కోసం వేగంగా పరుగులు తీయడాన్ని తగ్గించుకోవడం వలన ఈ మార్పు వచ్చిందా? మరి ప్రతి ఒక్కదానిలోనూ ఎంతో వ్యక్తిగత విధానంలో అంతటా ప్రవేశించి వ్యాపించే స్పందనశీలమైన తీవ్రతతో ఉన్న ప్రాణాన్ని నాకు చూపించడం వలన ఈ మార్పు వచ్చింది. నేను ఇప్పుడు ఓ పక్షి మరి ఓ గడ్డి పరక వైపు వాటి తేజోమయమైన ఎథరిక్ డబ్బుల్లోనూ ప్రకంపిస్తున్న ఆరాను, దానిలో నిండి ఉన్న కణాల సామూహిక చైతన్యాన్ని ఊహించుకోకుండా చూడలేకపోతున్నాను. బిన్ తన కణాలన్నింటికి ఓ చిన్న ప్రభువేనా? చాలా మంది మానవుల కన్నా బిన్ను తన శరీరాన్ని ఎంత మెరుగైన విధానంలో చూసుకోవాలో ఖచ్చితంగా బాగా తెలిసినట్లు కనిపిస్తోంది. నేను పారను పక్క పెట్టేసి గడ్డి మీద బోర్లా పడుకొని దాని చల్లని ఉల్లాసకరమైన స్పర్శను ఆస్వాదించడానికి గడ్డి పైన నా ముఖాన్ని అదిమాను. నేను కలగనాలనుకున్నాను. నా చెంపకు ఓ దృఢమైన గడ్డి పరక నొక్కుకొని నాకు గిలిగింతలు పెట్టింది. నేను కళ్ళు చిట్లించి ఆ గడ్డి పరకను చూశాను. అది మెత్తని ఉన్నిలా ఉంది. నిక్కబొడుచుకున్నట్లున్న అతి సన్నని వెంట్రుకలతో నిండి ఉంది. నేను వెంట్రుకలకు ఆవాసమైన పెద్ద గుహ లాంటి రోమకూపంలో నుంచి లోపలకు ప్రయాణించడానికి సిద్ధపడినప్పుడు ఆ వెంట్రుకలు ఏ విధంగా కనిపించాయో నాకు జ్ఞాపకం వచ్చింది. అకస్మాత్తుగా దబ్బుమన్నట్లు అలికిడి అయ్యింది. ఒక మిడత వచ్చి ఆ గడ్డి పరకపై వాలింది. నేను చప్పుడు చేయకుండా నిశ్చలంగా ఉన్నాను. ఆ పురుగు నిటారుగా కూర్చుని ఆసక్తికరమైన తన ఇసెస్ అనే పిలుపును వెలువరించడానికి వెనక కాళ్లను శక్తివంతంగా ఆడించింది. అది ఏ విచిత్రమైన భాష అని నేను ఆశ్చర్యపోయాను. మరి ఆ భాషను అనువదించగలిగిన వారికి తెలిసే ఆ భావం ఏమిటో కదా. ఆ చిన్నారి ప్రాణి తన చిన్ని చేతులతో రుచికరమైన ఓ గడ్డి పరక ముక్కకు తెంపుకొని తినడం మొదలు పెట్టాడు. కనుచూపు మేరలోని సుందర దృశ్యాన్ని ప్రశంసాపూర్వకంగా చూస్తూ దృఢంగా ఉన్న తన వెడల్పైన నోటితో నమలడం ప్రారంభించాడు. అతను ఎంత చిత్రమైన చిరుప్రాణి. తన భోజనం ముగిసిన తర్వాత అచ్చం బిన్ లానే అతను కూడా లేశ మాత్రమైన విడవకుండా తన ముఖాన్ని శుభ్రం చేసుకున్నాడు. ఆ తర్వాత ఒక్క గంతులో గాలిలోకి మాయమై ఇంకొంత దూరంలో కనిపించకుండా తనతో పాటు పాడేందుకు వెళ్ళి పోయాడు. నీలాకాశంలో ఎంతో ఎత్తులో ఎగురుతున్న భరద్వాజ పక్షి ఏకాంత తన్మయత్వంతో కిలకిల రావాలతో పాటలు పాడుతోంది. చెట్లన్నీ అకస్మాత్తుగా విరివిగా పూలు పూయడం చూసి విస్మయంతో తుమ్మిదలు దగ్గరలో జంకరలు చేస్తున్నాయి. నేను ఆ మనోహరమైన సవ్వడులన్నీ భరద్వాజ పక్షులు, మిడత, తుమ్మిదలు, కూత పెడుతున్న నా కోకిలలు, జీనువాయి పిట్టల పాటలు, మరి ప్రత్యేకించి పరవశపూరితమైన బిన్ స్వరాలు విన్నాను. అవి అన్ని కలిగించిన ఓ సూక్ష్మమైన మనోహరమైన బృందగానంలా రూపొందాయి. అప్పుడు ఆ బృందగానంలో నుంచి చీల్చుకు వెళ్తున్నట్లుగా అకస్మాత్తుగా సైరన్ రోదన వినిపించింది. అది దూరంగా స్పష్టంగా ఉంది. వికారంగా మాత్రం లేదు. చెక్కచెదరకుండా ఉన్న ఆ పల్లె అంతటా దాని తోటి సైరన్లు ప్రతిధ్వనించాయి. నేను అక్కడ నుంచి కదలలేదు. నేను మరీ తన్మయత్వంతో మునిగిపోయాను. ఒక జర్మన్ బాంబర్ విమానము స్వచ్ఛమైన నీలాకాశంలో తీవ్ర వేగంతో దూసుకుపోయింది. ఆ తర్వాత మరొకటి వెళ్ళింది. అవి వెళ్ళగానే అనేక బాంబులు పడుతున్న భీకర ధ్వని,
తుపాకీ గుళ్ళ పదునైన శబ్దం వినిపించింది. అనంతరం అంతా బాగానే ఉంది అనేది సూచిస్తూ సైరన్లు మోగే వరకు మరోసారి ఎడతెగని నిశ్శబ్దం రాజ్యమేలింది. కాలినడకన వెళ్ళగలిగినంత దూరంలోనో ఎక్కడో కేవలం తమ చిన్న చిన్న ఇళ్లను గడపడం కోసం పని చేసుకుంటూ ఎవరికి ఏ హాని తలపెట్టని అమాయక ప్రజలపై అకస్మాత్తుగా మృత్యువు, తీవ్ర వేదన, విహీనతలు కురిపించబడ్డాయి. ఆ భరద్వాజ పక్షి ఇంకా పాడుతూనే ఉంది. ఏ చింత లేకుండా, ఏ మాత్రం ఎరుక లేకుండా తుమ్మెదల కోళ్లు తమ జీవితాన్ని కొనసాగిస్తూనే ఉంది. కేవలం చిన్నారి మాత్రమే గుర్తించాడు. వీన్ని ఎంతో వేగంగా నా ప్రక్కకు దూసుకు వచ్చి భద్రత కోసం నా చేతి క్రింద ఉన్న ఖాళీలో తల దూర్చేశాడు. ఎందుకంటే బిన్ చైనాలో యుద్ధ పరిస్థితులను అనుభవించాడు. ఏనుగులాగానే కుందేళ్లు కూడా మరిచిపోవు అనేది స్పష్టంగా తెలుస్తోంది. పగటి నిడివి పెరిగింది. త్వరలోనే వసంత పూర్తి వెల్లువలో ఉంది. ఎంతో అందమైన గులాబీ చెట్లు, ఎంతో అందమైన గంగరావి చెట్టు ఎప్పటికప్పుడు కప్పల్లాంటి పువ్వులను కొమ్మలపై పరుస్తోంది. అవి బాదం చెట్టు ఆకులు తమ చిన్న చిన్న చేతులను తెరిచాయి. ఎంతో అందంగా తీర్చిదిద్దినట్లున్న పువ్వులు గాలిని పరిమళభరితం చేస్తున్నాయి. ఆ పువ్వుల్లోని గులాబీ రంగు బాణాల లాంటి కాడలు గర్వంగా పైకి చూస్తుండగా స్వర్గలోకం నుంచి జాలువారినట్లున్న లాబర్నం పువ్వులు నేలపై బంగారు రంగును పరిచినట్లుగా ఉండి వాటిని సవాలు చేస్తున్నట్లుగా ఉన్నాయి. ఒత్తుగా పూసిన ఎజలియా గుత్తులు, ఊదా రంగు లైలాక్ పువ్వుల గుంపులు, నక్షత్రాల తివాచీలా కనిపిస్తున్న డైసీలు అన్ని సకాలంలో వికసించాయి. వాటిలో ప్రతి ఒక్కరి సౌందర్యం, రంగు, రూపం, పరిమాణాలను తమదైన ప్రకృతితో వ్యక్తీకరిస్తున్నాయి. ఆ చెట్ల పువ్వులు పరాగ సంపర్కం కోసం తుమ్మెదలు, మిడతలు, సీతాకోక చిలుకలను ఆకర్షించడానికి సువాసనలను వెదజల్లుతూ తేనె గలుపుతున్నాయి. మరులుగొన్న ఆ కీటకాలు పుప్పొడిని మోసుకెళ్లాయి. చెట్లన్నీ కాపుకు వచ్చే సమయం ఇప్పటికే మొదలైంది. అడవి బాదం కాయల పిందెలు కొద్దిగా ఉబ్బడం, చిన్న చిన్న రాచ ఉసిరికాయలు అకస్మాత్తుగా కనిపించడం నేను గమనించాను. ఆహారం కోసం గూళ్ళలో సందడి చేస్తున్న పక్షి పిల్లల లేత అరుపులు వినిపిస్తున్నాయి. అన్ని వైపులా జడకడుతున్న కింది తొడుగుతున్న కొత్త జీవులు ఉనికిలోకి వస్తున్న సూచనలే కలిగిస్తున్నాయి. మా కోళ్లలో ఒకటి పొదుగుకు వచ్చింది కనుక అది ఒకసారి పెట్టిన గ్రుడ్లని పొదగడానికి మేము ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. తాను కొత్తగా పెట్టిన గ్రుడ్ల మీద కూర్చొని ఎంతో ప్రత్యేకంగా వినిపిస్తున్న చిన్న కూతను పెడుతూ అది సంతృప్తితో పరవశంలో మునిగి తేలుతోంది. బిన్కు ఓ భార్యను తీసుకురావాల్సిన యుక్త సమయం వచ్చింది అని కుటుంబ సభ్యుల నుంచి ఉత్తరం వచ్చింది. మీకు సాధ్యమైతే కనుక అంగోరా జాతి కుందేలును బిన్ కోసం తీసుకురండి అని వాళ్ళ సలహా. వాడు కాస్త పెద్ద ఆకారంలో ఉండి, అంగోరా జాతి కుందేళ్లు చిన్నగా, కొంత బుద్ధిహీనంగా ఉన్నప్పటికీ బిన్ మాత్రం వాటి విషయంలో పిచ్చివాడైపోయి తన హృదయాన్ని పూర్తిగా అర్పించేస్తాడు. నేను చివరకు ప్రక్క ఊరిలో అంగోరా జాతి కుందేళ్లను పెంచే ఒక యువతిని కనిపెట్టాను. బిన్కు ఉపకారం చేయడానికి తన దగ్గర ఉన్న వాటిలో అన్నిటికన్నా చక్కని ఆడ కుందేళ్లను తీసుకువస్తాను అని ఆమె మాట ఇచ్చింది.
బిన్కు కాబోయే భార్యను హ్యాండిల్ బార్కు తగిలించిన బుట్టలో పెట్టి ఆమె ఒక రోజు సైకిల్ తొక్కుకుంటూ వచ్చింది. మేము మొదటిసారి క్లప్పీ అనే ఆ కుందేళ్లను చూసినప్పుడు మాకు అది బాగా నచ్చింది. నిజానికి అది 2 చెవుల చివరలో కుచ్చులా వేలాడుతున్న తెల్లని బొచ్చుతో 2 బెదురు కళ్ళతో తెల్లగా మెరిసిపోతున్న ఆ ఒక పెద్ద ఉన్ని బంతిలా ఉంది. మేము ఎండుగడ్డిని పరిచి కొత్తగా తయారు చేసిన పెట్టెతో పాటుగా క్లప్పీని గూట్లో పెట్టి ఎంతో భయంగా ఆ తలుపులో నుంచి బిన్ను లోపలకు పంపించాము. మరియన్ నేను ఒకరినొకరు ఆందోళనతో గట్టిగా పట్టుకొని బయట నిలబడ్డాము. బిన్ క్లప్పీని చంపేస్తాడా? క్లప్పీ బిన్ కళ్ళను పెరికేస్తుందా? బెదురుతో ఉన్న ఈ అపరిచితుల మధ్య ఏం జరుగుతోంది? బిన్ వెంటనే క్లప్పీ వాసన పెట్టేశాడు. బిన్ ఆశ్చర్యంతో ఉద్రేక పడిపోయి శరీరాన్ని నిటారుగా ఉంచి ఆ గదిలో అడ్డంగా పరుగులు తీస్తూ మగ కుందేటి పూతను పెట్టడం మొదలు పెట్టాడు. క్లప్పీ భయంతో ముడుచుకుపోయింది. బిన్ ఆమె ప్రక్కకు వచ్చి నిలబడి టీవీగా తన పొడవైన వెనుక కాళ్లతో నేలను బలంగా తన్నాడు. క్లప్పీ చెవులను వాడు ఎంతో ప్రేమగా నాకడం మొదలు పెట్టాడు. ఆకస్మికంగా క్లప్పీకి అర్థమైంది. బెదురుతో నిండిన ఆమె కళ్ళు శాంతించి కరిగిపోయి మూసుకున్నాయి. ఆమె ప్రక్కకు తిరిగి బిన్ వైపు ప్రాకి నమ్రతగా తన కలను వాడి హృదయంపై వాల్చి ఒదిగిపోయింది. బిన్ మరింత మృదువుగా ఆమె చెవులను నాకాడు. మరియన్ నేను హాయిగా నిట్టూర్చి సంతృప్తిగా విశ్రమించాం. ఒక అత్యంత ప్రత్యేకమైన శృంగారం ఆరంభం కాబోతుంది. నా జీవితం మరీ ఖాళీ అనేదే లేకుండా ఉంటుంది అని, అసలు ఈ సంగతే ఎంతో ఆశ్చర్యకరమైనదని నా మనసులో కొన్నిసార్లు మెదిలింది. నా లండన్ స్టూడియోను వదిలేసి నా కుటుంబ సభ్యులు కొత్తగా పల్లెటూరిలో కొన్న ఇంట్లో వాళ్లతో కలిసి పని చేయడానికి అంగీకరించినప్పుడు నాకు అది ఎంతో భారమైన మార్పులా అనిపించింది. మాకు ఎవ్వరూ తెలియని పూర్తిగా కొత్తదైన ఒక జిల్లాలో స్థిరపడటం, నగరపు పరిచయాలు, ఆసక్తుల నుంచి ఎంతో దూరంగా ఒంటరిగా ఉన్న ఇప్పుడు అలాంటి పనే మా చిన్నారి మా పండోడు కూడా అలాంటి పనే చేస్తున్నారు మేడం. ఒకరు పడుకోమంటే ఒకరు పడుకోబెట్టి నాకు పడేస్తున్నారు. ఒకరు నిద్రపోతుంటే ఒకరు చేసి పట్టుకొని పడుకోను. వాళ్ళ ముచ్చట ఎంత బాగుంటుందో. ఇంకా 4 ఎకరాల భూభాగంలో దాదాపు పూర్తి ఏకాకుల్లా జీవించడం అనేది నిజంగానే ఓ పెద్ద ప్రయత్నం. ఇరుగు పొరుగు వాళ్లతో స్నేహాలు పెంపొందే సంభావ్యతలు ఎలా ఉన్నప్పటికీ తోటల్లో నా పని పూర్తి కాలపు ఉద్యోగమే అన్నది వాస్తవం. నేను దానిని గంభీరంగా తీసుకున్నాను. మరియన్ సహచర్యాన్ని సైతం చిన్న చిన్న అందమైన విరామాల్లోనే ఆస్వాదించగలిగే దానిని కనుక నేను చాలా వరకు ఒంటరిగానే ఉన్నాను అని నేను అనుకున్నాను. కానీ నేను నా పుస్తకాన్ని గురించి పట్టించుకోలేదు. రోజు రోజుకి మరిన్ని ఉత్తరాలు వెల్లువెత్తుతున్నాయి. విస్మయాన్ని కలిగించే ఉత్తరాలు. ఒక నూతన ప్రపంచం కోసం నా బోధనను, నా సందేశాన్ని వ్యాప్తి చేసే పనిలో ముందుకు సాగమని నన్ను ప్రోత్సహిస్తూ ఎంతో పలుకుబడి గల వ్యక్తుల నుంచి కొన్ని ఉత్తరాలు వచ్చాయి. త్వరలోనే ఆస్ట్రేలియా నుంచి, కెనడా నుంచి పార్సిళ్లు కూడా రావడం మొదలు పెట్టాయి. ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారాలు, ఎండు ద్రాక్ష, ఖర్జూర, నట్స్, పరిమిత ఆహార సరఫరా వలన మాకు ఇక అందుబాటులో లేని అన్ని రకాల పదార్థాలు, వాళ్ళు చెప్పినట్లు నా ఏక ధ్యాన చింతలను సజీవంగా నిలిపి ఉంచే పదార్థాలన్నింటితో నిండిన పార్సిళ్లు రావడం మొదలైంది. జరుగుతున్న సంఘటనలను మరియన్ విస్మయంతో చూస్తూ ఉండిపోయింది. తర్వాత ప్రజలు కూడా రావడం మొదలు పెట్టారు. వాళ్ళు అభిప్రాయాలను చర్చించడానికి, సలహాలను పొందడానికి వచ్చేవారు. వాళ్ళలో కొంతమంది కొంచెం భయంకరంగా కనిపిస్తూ
చింపిరి జుట్టుతో సాంప్రదాయేతరమైన వస్త్రధారణతో ఉన్నారు. చివరకు మరియన్ను ఇంటర్వ్యూ చేయడానికి స్థానిక పోలీసులు ఏమో పిలుస్తుంది మేడం మీ కొడుకు. పక్కన వచ్చి పడుకుంటుంది మేడం. పక్కన వచ్చి పడుకొని రుద్దాలంట, నిమ్మరాలంట. మా వ్యవసాయ గృహాన్ని వెతుక్కుంటూ వస్తున్న ఈ ప్రజలు ఎవరు యుద్ధ సమయాల్లో మా జిల్లాలో జాగ్రత్తగా గమనిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సందర్శకులకు కావలసినది ఏమిటి? మరియన్ వాళ్ళ వైపు నిస్సహాయంగా చూసింది. మంచిది, చూడండి, మా బాబాయ్ కుమార్తె ఒక పుస్తకం రాసింది. ఆ పోలీసుల బ్రుకుటి ముగుటిపడింది. అలాగా, అయితే మేము మీ సోదరుని కలిసి మాట్లాడాలి. కనుక నేను వాళ్లకు నా పుస్తకాన్ని, నా ఉత్తరాలను చూపించాను. ఎంతో జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత నా కార్యకలాపాల్లో కమ్యూనిజం లేదా ఫాసిజం మరే ఇతర నిజానికి సంబంధించినది ఏదీ లేదని నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు ఎంతో సంశయంగా అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆశ్చర్యపోయింది మరియన్. ఓ రచయిత్రిని బంధువుగా కలిగి ఉండడం అనే దానిలో నిజంగానే ఏదో ఉంది. ఇకపై ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. మరి నిజంగానే నేను త్వరలోనే ఉత్తరాలకు జవాబు ఇవ్వడంతో ఎంతో తీరిక లేకుండా అయిపోయానంటే అదే ఓ ఉద్యోగంలా అనిపించింది. నేను ఒక సంఘాన్ని ఏర్పాటు చెయ్యాలి అని, లేదా సమాచారాన్ని వెల్లడించే జాబులను పంపించాలి అని, లేదా స్టడీ కోర్సును వ్రాయాలి అని, లేదా అన్నింటికన్నా భయపెట్టేదిగా ఉన్నది ఏమిటంటే ఉపన్యాసాలను ఇవ్వాలని నా పాఠకులు కోరారు. ఇక ఇవన్నీ సరిగ్గా యుద్ధం మధ్యలో అని నేను అనుకున్నాను. కాస్త చేరువలోనే ల్యాండ్ మైన్ పేలిన చప్పుడు నా చెవులను తాకింది. నా కుర్చీ క్రింద ఆశ్రయాన్ని పొందడానికి బిన్ త్వరగా ప్రాకుతూ వచ్చాడు. ఒక విభిన్నమైన జీవన విధానపు అవసరాన్ని మరింత ఎక్కువ మంది ప్రజలు గ్రహిస్తున్నారు అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ ఏ విధానం, నేను ఏం సూచించగలను? ఈ ప్రశ్న ఎన్నో రోజులుగా నా మనసులో దాగి ఉంది. రాఫెల్ను ఈ విషయం గురించి అడిగే అవకాశం కోసం తీవ్రంగా తప్పించిపోవడం మొదలుపెట్టాను. సహజంగానే నేను మరొక పుస్తకాన్ని వ్రాయవలసి ఉంటుంది అని నాకు తెలుసు. కానీ ఈలోగా ఆ ఉత్తరాలన్నింటి సంగతి ఏం చేయను? భౌతికంగా మరి మానసికంగా పురోగమించడానికి, మరి ఓ నవీన యుగం కోసం కృషి చేయడానికి ఆ అద్భుతమైన వ్యక్తులందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అది నాకు ఒక సవాలు, ఓ బాధ్యత అనే ఎరుక నాలో పెంపొందింది. ఆత్మకు సంబంధించిన విధానాల్లో ప్రారంభ దశలోనే ఉన్న నేను వెల్లువెత్తుతున్న ఈ ఉదారమైన అవగాహనతో కూడిన ప్రతిస్పందనను ఎలా స్వీకరించాలి? నా చిన్న పుస్తకం రేకెత్తించిన ఆశ, సాహస భావాలు ఆ యుద్ధపు చీకటి రోజుల్లో దారితెన్ను లేకుండా కొట్టుకుపోతున్న వాళ్లకు ఓ గడ్డిపోష దొరికినట్లుగా ఉంది అనేది తేట తెల్లమవుతోంది. రోజు రోజుకి పెరిగిపోతున్న ఘోరాలన్నింటిని మధ్య కూడా ఉనికిలోనే ఉన్న సిద్ధికి చెందిన లోకం, అద్భుత లోకం గురించే నొక్కి చెప్పబడింది. యుద్ధపు విస్తారమైన పీడకలకు అది ఒక చిన్న విరుగుడు. కానీ ఎలా కొనసాగించాలి? రేకెత్తించిన ఆ ఆశలను ఆచరణలో ఎలా పెట్టాలి? ఒక దేవదారు మహావృక్షాన్ని పెంచే బాధ్యత ఇవ్వబడిన ఓ సూక్ష్మ జీవిలా నేను అనుభూతి చెందాను. మేడం, ఇక్కడ క్లోజ్ చేసుకుందామా మేడం? సరే మేడం. 130 పేజీలు అయిపోయినాయి. 131 రేపు. ఓకే 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 మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సమస్త సృష్టికి, సమస్త విశ్వానికి, సమస్త గురుమండలకి మరొక్కసారి నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.